జగన్పల్లి మండల కేంద్రంలోని గడ్డం పైపుల రాజారెడ్డి కాంస్య విగ్రహాన్ని గ్రామీణ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆవిష్కరించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరటంతో దాన్ని పూర్తిగా కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా సొంత డబ్బులతో నిర్మించిన పైపుల రాజారెడ్డి ఇటీవల మరణించడంతో వారి జ్ఞాపకార్థం గ్రామ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రామ పూర్వ విద్యార్థులు గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలకు కావాల్సిన నిధులు సుమారు 1 కోటి వరకు గ్రామ పూర్వ విద్యార్థులు, కుల సంఘాలు, గ్రామస్తులు, ఆయా ప్రజాప్రతినిధులు, ఉద్యోగరీత్యా ఆయా పరిసర ప్రాంతాల్లో స్థిరపడ్డటువంటి గ్రామ పూర్వీకులు సహకరించగా పైపుల రాజారెడ్డి సొంత నిధులు సుమారు 2 కోట్ల వరకు వెచ్చించి ఈ స్కూలును దగ్గరుండి 3 సంవత్సరాలు ప్రయాసపడి గత సంవత్సరంలో రాష్ట్ర మంత్రుల చేత ఈ స్కూలు ప్రారంభించుకోగా అనారోగ్య రీత్యా గత సంవత్సరం మరణించగా ఆయన మొదటి వర్ధంతి సందర్భంగా గ్రామ ప్రధాన రహదారిపై విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ ఎందరో మహానుభావులు భూమిపై బ్రతికినంత కాలం వ్యయ ప్రయాసాలు పడుతుంటారు, కానీ కొంతమంది మాత్రమే ఇలాంటి చిరస్థాయిలో నిలిచిపోయే పనులు చేస్తారు కాబట్టి వారెప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటారని, రాజారెడ్డి విద్యాదాత చిరస్థాయిలో వారి పేరు నిలిచిపోతుందని తెలిపారు.